హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ కొన్ని ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఉన్నాయి. ఈ చార్ట్ వచ్చేసి మాకు అంగన్వాడీ సెంటర్లోకి ఇచ్చారన్నమాట. ఇది ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఉంటుందండి. మీ దగ్గరలో అంగన్వాడీ సెంటర్ ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అక్కడ ఉంటాయి, మీరు చూడవచ్చు. లేదు ఎప్పుడైనా సరే ఈ నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఇక్కడ ఈ నెంబర్లనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి చైల్డ్ హెల్ప్ లైన్ అండి. చిన్నపిల్లల మీద ఏమన్నా ఇబ్బందులు జరిగితే, చిన్నపిల్లలకి ఏదన్నా హాని జరిగినా మనం ఫిర్యాదు చేయవచ్చు అన్నమాట. 1098 అంటే 1098కి మరి 24 గంటలు కూడా మరి ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుంది అన్నమాట, గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి 100 పోలీస్ హెల్ప్ లైన్. మనం ఏదన్నా ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు అక్కడ 100కి మనము కాల్ చేయొచ్చు అన్నమాట. తర్వాత అత్యవసర వైద్య హెల్ప్ లైన్ అన్నమాట. ఇది వచ్చేసి 108. మీ అందరికీ తెలుసు, ఎక్కువగా చాలామంది ఉపయోగిస్తారు కాబట్టి. ఇది వచ్చేసి 108 ఎమర్జెన్సీ సమయంలో హెల్త్కి సంబంధించి మనము కాల్ చేయొచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి 1930 అన్నమాట. ఇది వచ్చేసి సైబర్ నేరాలు హెల్ప్ లైన్ అన్నమాట. అంటే ఏమన్నా కాల్స్ వచ్చి మన ఫోన్కి ఏదైనా ఓటీపీలు వచ్చి మనం తెలియక వాటిని టచ్ చేసి చెప్పినప్పుడు మనీ ఏదైనా పోయినప్పుడు కానీ ఇంకా ఏదైనా సరే సైబర్ నేరాలకు ఏమైతే వస్తాయో వాటికి మనము 1930కి కాల్ చేయొచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి ఎల్పిజి గ్యాస్ అండి, హెల్ప్ లైన్ అన్నమాట. 1906 అన్నమాట. ఇది ఏమన్నా ఈ గ్యాసులు సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ లైన్కి ఫోన్ చేయవచ్చు. 1906 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్తున్నాను, ఎందుకంటే కొంతమందికి నెంబర్లు ఇంగ్లీష్లో చెప్తే తెలియదు అన్నమాట. అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు కదండి, కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ హెల్ప్ లైన్ అండి, 181 అన్నమాట. ఏమన్నా ఆడవాళ్ళకి ఇబ్బందులు జరిగితే మనము ఈ నెంబర్కి హెల్ప్ లైన్కి మనం కాల్ చేయవచ్చు. అంటే ఏదన్నా గృహహింస అయినా ఏదైనా కూడా మీరు స్త్రీలు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఏ విధంగా రకమైన ఫిర్యాదు చేయాలనుకున్నా కూడా ఈ 181కి మీరు కాల్ చేయొచ్చు, స్త్రీలు ఎవరైనా ఉంటే. తర్వాత వచ్చేసి జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ అండి, 112 అన్నమాట. 112 మీరు జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ వారికి కాల్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 104 ఇది వచ్చేసి వైద్య సహాయ హెల్ప్ లైన్. అంటే మనకు వచ్చేసి గ్రామాల్లోకి వస్తూ ఉంటుందండి 104 అని చెప్పానని. కాబట్టి ఈ వైద్య సహాయం కూడా మనము ఈ హెల్ప్ లైన్ కూడా మనం కాల్ చేయవచ్చు. తర్వాత వచ్చేసి 101 ఫైర్ హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోలీస్కి అయితేనేమో 100, ఫైర్కి అయితేనేమో 101 అన్నమాట. 101 కాల్ చేయొచ్చు. తర్వాత రోడ్డు ప్రమాదాల హెల్ప్ లైన్, ఇది వచ్చేసి 1073. ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడన్నా ఏదన్నా జరిగినా కూడా మనము వాళ్ళకి కాల్ చేసి చెప్పవచ్చు అన్నమాట. 1073. కాబట్టి ఈ అత్యవసర విభాగాలకు సంబంధించిన ఇవన్నీ ఉచితమేనండి. కాబట్టి అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మీరు తెలియపరచండి, ఎందుకంటే నోటి మాటతే కాబట్టి మనం సహాయం చేసేది. కాబట్టి మనం వీరంతవరకు అందరికీ ఫార్వర్డ్ చేద్దాము. థ్యాంక్ యూ అండి అందరికీ.